ఈరోజు మనం దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దొండకాయ కొబ్బరికాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 2 కప్పులు, కొబ్బరికాయ తురుము 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లిపాయ రమ్మలు 10, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 5 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 3 రెమ్మలు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టినా ఫస్ట్ ఆయిల్ వేసే ముందు తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉన్నప్పుడు ఆయిల్ వేయడం వల్ల అది పేలుతుంది. అందువల్ల తడి లేకుండా చూసుకోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హైలో పెట్టి వేపడం వలన కలర్ వస్తుంది కానీ లోపల వేగదు, పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిశనగపప్పు వేయాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేయాలి. తర్వాత సాయి మినపప్పుని వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇలా 3 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న దొండకాయలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలి. దొండకాయ ఫ్రైని మూత పెట్టకుండా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
ఇలా 10 నిమిషాలు వేపిన తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ అయిపోతుంది అనుకుంటే 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. కొబ్బరికాయ వేసిన తర్వాత 5 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ. ఈ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రోటీలోకి కానీ పరోటాలకు కానీ మార్నింగ్ టైంలో కూడా చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. దొండకాయ కొబ్బరికాయ ఫ్రైకి కాంబినేషన్ చారు చాలా రుచిగా ఉంటుంది.